కూడి వచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో వందనం తెలియజేస్తున్నానండి. అయితే ఈ రెండవ వర్తమానంగా కొద్ది నిమిషాలు దేవుని మాటలను మనందరము కూడా ధ్యానిద్దాం. అయితే వాక్యాన్ని గురించి మనం ఆలోచించినప్పుడు వాక్యము అనగానే అది మన మనస్సుల లోపలికి కూడా అది దూరుతుంది. ప్రతి ఒక్క తలంపును అది శోధిస్తుంది. మన యొక్క ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యము అని చెప్పాడు. కనుక వాక్యము అనగానే అది మనిషిని బాగు చేస్తుంది. అయితే ప్రియులారా, ఈరోజు ఈ వాక్యం మనం ఎన్ని కార్యక్రమాలు జరిగించినా, ఎన్ని పనులు చేసినా ఈ వాక్యపు హద్దులలో ఉండాలన్న మాట మాత్రం మర్చిపోకూడదు. ఎప్పుడైతే వాక్యపు హద్దులలో కానీ ఆ యొక్క పరిమితులు కానీ మనం ఎప్పుడైతే దాటామో, సేవకులైన వారు మనల్ని ఏం చేస్తారండి? గద్దిస్తారు, బుద్ధి చెబుతారు, శిక్షాదండంతో మనల్ని సరైన దారిలోనికి నడిపిస్తారు. కనుక బైబిల్లో కూడా ఒక మూల పాఠం ఏంటండి అన్నప్పుడు మనందరికీ పరిచయం చేసిన మన ఆత్మీయ తండ్రి గారు పరిచయం చేసిన పాఠం ఏమిటని మనం ఆలోచించినప్పుడు ప్రియులారా, ఖండించు, గద్దించు, బుద్ధి చెప్పు. అంటే ఖండించు, గద్దించు, బుద్ధి చెప్పు అని చెప్తున్నాం తప్ప ఖండిస్తే, బుద్ధి చెప్తే, లేకపోతే శిక్షాదండంతో మనల్ని ఎప్పుడైతే వారు శిక్షించినప్పుడు దానిని ఎవరు తీసుకోలేరండి. ఎందుకు అన్నప్పుడు దేవుని మాటలు చాలా కఠినంగా ఉంటాయి. వాటిని స్వీకరించాలంటే ఏమన్నాడు? నిర్మలమైన మనస్సాక్షి గలవారై సాత్వికముతో వాటిని గ్రహించాలి, అంగీకరించాలి. అప్పుడు మాత్రమే ఆ మాటలు మనకు అర్థమవుతాయి. కనుక ఒక ఉదాహరణ చెప్పి నేను దీనిని ప్రారంభిస్తానండి. ఎప్పుడైనా మీరు ట్రైన్లో మీరు ప్రయాణం చేస్తున్నప్పుడు ఏమంటే స్లీపర్ క్లాస్ కానీ మీరు ఏదైనా ఎక్కినప్పుడు రీసౌండ్ వచ్చేస్తుంది. కొంచెం సౌండ్ తగ్గించు. ఎప్పుడైనా ప్రియులారా, మీరు ట్రైన్లో కానీ ట్రైన్లో మీరు ప్రయాణం చేసినప్పుడు స్లీపర్ క్లాస్లో కానీ మీరు ట్రైన్ పైన దాంట్లో పడుకున్నప్పుడు అంటే పైన ఫ్యాన్స్ ఉంటాయి కదండి. ఎప్పుడైనా చూసారా మీరు? అంటే ఫ్యాన్స్ ఉంటాయి. అయితే ఈ ఫ్యాన్స్ ఎలా అన్నప్పుడు కొన్ని ఫ్యాన్స్ మనం స్విచ్ ఆన్ చేస్తామండి. స్విచ్ ఆన్ చేసినప్పుడు ఆ ఫ్యాన్స్ తిరుగుతాయండి. కొన్ని ఫ్యాన్స్ అయితే తిరుగుతాయి కానీ కొన్ని ఫ్యాన్స్ మాత్రం తిరగవు. ఎందుకని మనం ఆలోచించినప్పుడు ప్రియులారా, అంతా బాగానే ఉంది కదా, పవర్ సప్లై వాటికి అందుతుందా? పవర్ సప్లై అందుతుంది. దానితో పాటు పక్కనున్న ఫ్యాన్ కూడా తిరుగుతుంది. రెండిట్లకి తేడా ఏమైనా ఉందా? ఏమండి, ఏదైనా తేడా ఉందా? పక్కనున్న ఫ్యాన్కి దీనికి ఏదైనా తేడా ఉందా? లేదు. అంతా బాగానే ఉంది కదా, స్విచ్చెస్ అన్నీ బాగానే ఉన్నాయి, పవర్ సప్లై అంతా బాగానే ఉంది. మరి ప్రాబ్లం ఏంటని మనం ఆలోచించినప్పుడు ప్రియులారా, ఏమండి, కొంతమంది తెలిసిన వారైతే చిన్న పని చేస్తారండి. ఏం చేస్తారు అన్నప్పుడు ఏమంటే ఒక పెన్ను తీసుకుంటాడండి. ఒక పెన్ను తీసుకుని ఆ ఫ్యాన్ మధ్యలో ఇలా పెట్టి ఇలా తిప్పినప్పుడు ఫ్యాన్ సడన్గా తిరగడం ప్రారంభిస్తుందండి. ఎప్పుడైనా మీరు చేశారండి ఇది? అంటే అప్పటి వరకు తిరగని ఫ్యాను ఎప్పుడైతే మనం పెట్టి ఇలా తిప్పామో అది తిరగడం ప్రారంభిస్తుంది. అంటే ఏంటన్నమాట, ఈ ఫ్యాన్కి స్టార్టింగ్ ప్రాబ్లం. అంటే సెల్ఫ్ స్టార్ట్ కాదన్నమాట, ఖచ్చితంగా కిక్ కొట్టాలి దీనికి. అంటే ఇలాగే మనం ఆలోచించినప్పుడు దీన్ని ప్రియులారా, సంఘంలో కూడా కొంతమంది వాక్యాన్ని వింటారు, వాక్యంలో ఉంటారు, వాక్యపు పనులు కూడా జరిగిస్తారండి. కానీ వారిలో ఫలాలు మాత్రం ఉండవు, తిరగరన్నమాట. కానీ అన్నీ అందుతాయి. ఆహారం తీసుకున్నట్టే వాక్యాన్ని తీసుకుంటారు, వాక్యపు పనుల్లో ఉంటారు, వాక్యాన్ని జరిగిస్తారు. కానీ వాక్యపు ఫలాలు మాత్రం వారిలో కనబడవండి. ఎందుకు కనబడవని మనం ఆలోచించినప్పుడు, సరైన బోధకుడు బుద్ధి చెబుతున్నప్పుడు, గద్దిస్తున్నప్పుడు, ఖండిస్తున్నప్పుడు దాన్ని ఎప్పుడైతే మనం గ్రహించమో, అంటే ఇలా ఏదైతే సేవకుడు ఏం చేస్తాడండి, నడువు నాన్న నడిపించినప్పుడు నేను నడవనని అక్కడే ఉన్నామనుకోండి,
అప్పుడు ఏమన్నమాట, మనలో ఫలాలు కనిపించవు, తిరగం, మనం దేవుని కోసం తిరగము, దేవుని పనుల కోసం ఉండము, దేవుని కార్యాలు జరిగించమండి. కనుక ఈ స్టార్టింగ్ ప్రాబ్లం ఏదైతే ఉందో దాన్ని ప్రతి ఒక్కరూ మార్చుకోవాలి. అంటే ఏంటన్నమాట, దేవుని యొక్క వాక్యాన్ని, దేవుని యొక్క బోధకులు చెప్తున్నప్పుడు దాన్ని ఏం చేయాలి, సాత్వికమైన మనస్సుతో దాన్ని అంగీకరించాలి, ఖండించాలి, గద్దించాలి, బుద్ధి చెప్పాలి. నిజమైన సేవకుడు, దైవజనుడు ప్రతి సత్కార్యమునకు సిద్ధపడిన వాడై ఖండించాలన్నాడు, బుద్ధి చెప్పాలన్నాడు, శిక్షాదండంతో వారిని శిక్షించాలి అని చెప్పాడండి. ఈ మాటలను మీరు గుర్తుపెట్టుకోండి. అయితే మన పాఠంలోనికి వచ్చినప్పుడు ప్రియులారా, కొద్దిసేపు దేవుని మాటలను మనం ఆలోచిద్దాం. అయితే ఒక పాఠాన్ని మనం ఆలోచిద్దామండి. మానవ దశలను మనం పరిశీలించినప్పుడు ప్రియులారా, ఈరోజు మనిషి యొక్క జీవితకాలంలో మనిషి అనుభవించే జీవితంలో కొన్ని ప్రాయాలు అనేవి ఉన్నాయండి. అంటే కొన్ని దశలు అనేవి ఉన్నాయి. ఏంటి అని మనం ఆలోచించినప్పుడు ప్రియులారా, బాల్య దశ, యవ్వన దశ, నడి వయస్సు, వృద్ధాప్యం. అయితే ఈ యొక్క దశలలో దేవునికి అత్యంత ఇష్టమైన దశ, దేవుని పనికి ఉపయోగపడే దశ ఏదైనా ఉంది అంటే మనందరికీ తెలిసిన దశ ఏంటంటే అది యవ్వన దశ. ఈ యవ్వన దశలో దేవుని కొరకు మనం ఏం చేయాలి, ఉపయోగపడాలి, దేవుని పనిని జరిగించాలి. అయితే ప్రియులారా, ఒక మాటను చూసుకుని మనం ముందుకు వెళ్దామండి. విలాప వాక్యముల గ్రంథము 3వ అధ్యాయము 27వ వచనం. విలాప వాక్యముల గ్రంథము 3వ అధ్యాయము 27వ వచనం. యవ్వన కాలమందు కాడి మోయిట నరునికి మేలు. కిందకి చదవండి. అతని మీద ఆ కాడి మోపినవాడు ఎవరంట, యెహోవాయే. దేవుడే కాడిని మోపానని చెప్తున్నాడండి. అంటే యవ్వన కాలమందు దేవుడు మనిషికి కాడిని పెడుతున్నాడు. ఏమండి, ఎవరి మీదైనా ఉందా ఈ కాడి? ఏమండి, ఎప్పుడైనా బరువుగా అనిపించిందా? ఏమండి, ఎప్పుడైనా బరువుగా అనిపించిందా ఈ కాడి? ఏంటండి, ఎప్పుడు కూర్చుంటున్నాం, హాయిగా వెళ్తున్నాం, ఇప్పుడు ఈ కాడి ఎప్పుడు మాకు బరువుగా లేదండి అని అనుకోవచ్చు. అయితే ఈ కాడి ఏంటి అని మనం ఆలోచించినప్పుడు ప్రియులారా, మత్తయి సువార్తకు రండి. 11వ అధ్యాయము 29వ వచనం చూడండి ప్రియులారా. అందరిని తీనేమండి. మత్తయి సువార్త 11వ అధ్యాయము 29వ వచనం. నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకుని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. అంటే ఇక్కడ కాడి అనగానే మనకి ఏమని అర్థమవుతుందండి? కాడి ఎత్తుకుని నేర్చుకోవడం అంటే ఏంటి? కాడి అనగానే దేవుని యొక్క బరువు, బాధ్యతలు. యవ్వన వయస్సుకు రాగానే మనిషి చేయవలసిన పని ఏంటి? ఏమండి, మనిషి పని ఏంటండి? యవ్వన వయస్సుకు రాగానే మనిషి పని ఏంటి? కాడి మోయాలి. ఎవరి కాడి? అది మోపినవాడు ఎవరు అన్నప్పుడు యెహోవాయే. యవ్వనస్తులు చేయవలసిన పని కాడిని మోయాలి. అండి, మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఎప్పుడైనా మీరు రైల్వే స్టేషన్ కానీ ఇలాంటి ప్రాంతాలకు వెళ్ళినప్పుడు అండ్ చిన్నపిల్లల్ని తీసుకుని వెళ్తారు కదా. ఏమంటే ఇంత లగేజ్, పెద్ద పెద్ద లగేజ్ తీసుకుని వెళ్తారు. తీసుకువెళ్ళినప్పుడు చిన్నపిల్లలు ఏం చేస్తారండి? చిన్నపిల్లలు ఏం చేస్తారు? వాళ్ళు తిరుగుతూ ఉంటారు, అటు వెళ్ళిపోతూ ఉంటారు, ఇటు వెళ్ళిపోతూ ఉంటారు. ఏమంటే తండ్రి మాత్రం అది ఈ పక్కన, ఇది ఈ పక్కన, వెనకాల ఒకటి, ముందు ఒకటి అన్నీ వేసుకుని నడుచుకుంటూ వస్తాడండి. అదే కుర్రవాడు పెద్ద అయ్యాడు అనుకోండి, ఏంటి నన్ను ఇంత బరువు మోస్తున్నావు, నాకు ఒక బ్యాగ్ ఇవ్వచ్చు కదా, 2 బ్యాగులు నాకు ఇవ్వచ్చు కదా, నువ్వు 2 బ్యాగులు తీసుకొని. తండ్రి మనసును అర్థం చేసుకున్నవాడు, తండ్రి కష్టాన్ని అర్థం చేసుకున్నవాడు ఏం చేశాడు? యవనస్తుడు తండ్రి యొక్క భారాన్ని పంచుకున్నాడు. అలాగే యవనస్తుడుగా మనం మారిన తర్వాత, బాల్య దశలో నుండి మనం మారిన తర్వాత మనం ఎలా ఉండాలి అన్నప్పుడు ఎలా ఉండాలండి? దేవుని కాడిని మోయాలి, దేవుని యొక్క పనులను, భారాన్ని అర్థం చేసుకోవాలండి. కానీ ఈరోజు
సాతాను ఏం చేసింది అన్నప్పుడు, దేవునికి ఏదైతే వయస్సు కావాలో, ఈ యవన వయస్సు ఏదైతే దేవునికి ఇష్టమో అదే వయస్సును తనకు అనుకూలంగా మార్చుకుని దేవుని యొక్క దయా సంకల్పానికి గండి కొట్టేసిందండి. అంటే దేవునికి ఏదైతే కావాలో దీనికి కూడా అదే కావాలా? దేవునికి ఏదైతే కావాలో దీనికి అదే కావాలి. మనిషిని దేవుని నుండి తప్పించాలి. కనుక మనుషులు ఎలా అయిపోయారు అన్నప్పుడు దేవుడు ఏమన్నాడు? బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో. అంటే బాల్య వయస్సులోనే నువ్వు నడిచేటప్పుడు, కూర్చునేటప్పుడు, పడుకునేటప్పుడు మీ తల్లిదండ్రులైన వారు ఏం చేయాలి? మీ పిల్లలకి వాక్యాన్ని అభ్యసింప చేయాలి. కానీ ఏం చేశారండి? నోవహు కాలానికి వచ్చేసరికి, నోవహు కాలం అంటే స్టార్టింగేనండి. దేవుడి యొక్క ఆ యొక్క పనుల భారాన్ని స్టార్ట్ చేసిన కొద్ది కాలానికి ఏమైపోయారు అన్నప్పుడు, నరుల చెడుతనము భూమి మీద గొప్పదంట. వారి హృదయములో యొక్క తలంపులు కేవలం చెడ్డది అంటాడండి. ఇంకా మనం ఆలోచించినప్పుడు తర్వాత వచనాల్లో మనం చదువుకున్నప్పుడు బాలురుల యొక్క ఊహ కూడా చెడ్డది. అంటే బాలురు కూడా తప్పిపోయారా? ఏమండి? చిన్న పిల్లలు మొదలుకొని ప్రతి ఒక్కరు తప్పిపోయారా? ఏమండి? ఆలోచించండి. ప్రతి మనిషి కూడా తప్పిపోయినట్టుగా మనకు కనబడుతుంది. 8వ అధ్యాయం 21వ వచనం చూడండి. ఆదికాండము. చిన్నపిల్లలు కూడా తప్పిపోయారండి. నరుల హృదయాలోచన వారి బాల్యం నుండి చెడ్డది. అంటే బాలురుగా స్మరణకు తెచ్చుకోవలసిన వయస్సులోనే దేవుని కొరకు బ్రతకాల్సిన వయస్సులోనే, దేవుని కొరకు ఆ యొక్క అభ్యసించవలసిన వయస్సులోనే అపవాది ఏం చేశాడు? వారి యొక్క హృదయాలోచనలో ఏం పెట్టాడండి? దేవునికి పనికిరాని తలంపులనన్నిటినీ వాటిని పెడుతున్నాడు. కనుక ఏం చేయమన్నాడు అన్నప్పుడు, దేవుడు ఏం చేయమన్నాడు అన్నప్పుడు, బాల్యం నుండే మీరు కూర్చునేటప్పుడు, నుంచునేటప్పుడు, నడిచేటప్పుడు, ప్రయాణంలో దేవుని యొక్క మాటలను తమ పిల్లలకు నేర్పించాలి అని చెప్పాడండి. ఏమండి? ఇంతగా దేవుడు ఎందుకు చెప్తున్నాడు అన్నప్పుడు, మనుషులు అసలు బాలేదు, ఎప్పటి నుండి వారు చెడిపోతున్నారు అన్నప్పుడు, బాల్యం నుండే వారు చెడిపోతున్నారు. ఇంకా బాల్యంలోనే చెడిపోయారనుకోండి, ఆయనకి ఇష్టమైన యవన వయస్సులో దేవుని కొరకు ఉపయోగపడగలరంటారా? మీరు చెప్పండి. దేవుని కొరకు పనిచేయరండి. బాల్య వయసులోనే తిప్పేసింది అనుకోండి, యవన వయసు వచ్చేసరికి దేవుని కొరకు పనికి రాకుండా పోతారండి. కనుక ఇప్పుడు ఒక సందర్భాన్ని చూపిస్తాను. మీరు చూస్తే మీరు కొంచెం నితీష్ అది చూడు. ఏమండి? ఒక సందర్భాన్ని, నిజంగా జరిగిన సందర్భాన్ని ఒకటి చూపిస్తానండి. దాన్ని చూసినప్పుడు ఏమండి మీకు కొంచెం నవ్వాలో తెలియదు, అలానే బాధపడాలో తెలియదు, ఒక రకమైన సిచ్యువేషన్కి వెళ్ళిపోతారండి. ఏమండి? ఆ సందర్భం ఏంటి అన్నప్పుడు, ఏమంటే ఒక చిన్న పిల్ల, ఏమండి 5వ తరగతి చదివే పిల్ల. ఏమండి ఎంత వయసు ఉండొచ్చు? 5వ తరగతి చదివే పిల్లకి ఎంత వయసు ఉండొచ్చు అండి? ఏమండి ఎంత వయసు ఉండొచ్చు? ఒక 10 సంవత్సరాలు, 11 సంవత్సరాలు ఈ మధ్యకాలంలో ఉంటుందండి. ఏమండి ఈవిడంటే అండి, తన తల్లి మొబైల్ వాడుతుంటే తల్లి మొబైల్ ఫోన్ తీసుకుని ఏం చేసిందంట? ఇన్స్టాగ్రామ్లో చాటింగ్లు చేసేదంటండి. ఇన్స్టాగ్రామ్లో ఏం చేసేది? చాటింగ్లు చేసేదంటండి. చాటింగ్లు చేసి ఏం చేసిందమ్మా ఈ అమ్మగారు అన్నప్పుడు, అంటే బాగా చాటింగ్లు చేసి ఏం చేసింది? కొంప ముంచిన ఇన్స్టాలో మైనర్ బాలుడితో 10 ఏళ్ల బాలిక పరారు. అంటే ఏమంటే 10 ఏళ్ల బాలిక, ఏమంటే ఎంత వయసు? 10 ఏళ్ళ? ఎంత ఉంటుందండి వయసు? 10 ఏళ్ళ? ఎంత 5వ తరగతి చదివే బాలిక ఎంతండి? వాడెంత అన్నప్పుడు కింద మనకు కనబడుతుంది 16 ఏళ్ళ చదివే బాలుడితో పరారంటండి. పాపం తల్లిదండ్రులు వాళ్ళు ఏం చేస్తారు మీరు ఆలోచించండి. తల్లిదండ్రులు ఏమనుకుంటున్నారంటే, పాపం అమాయక చక్రవర్తులు కదా తల్లిదండ్రులు. ఏమంటే ఎంత అమాయకులు అంటే తల్లిదండ్రులు, చిన్నపిల్లలు 5వ తరగతి చిన్నపిల్లతో కూడా డుమ్మా కొట్టేసింది తల్లిదండ్రులకి. ఎంత అమాయక చక్రవర్తిలో చూడండి. ఎంత అసలు ఏం చేయలేని పరిస్థితితో మీరు చూడండి తల్లిదండ్రులది. ఏం చేశారు తల్లిదండ్రులు అంటే, పాపం తండ్రి కంటే అండి కింద మనం చదువుతుంటే తండ్రికి పాపం సెల్ వాడటం రాదంటండి. ఏమండి తండ్రి కంట కింద సెల్ వాడటం రాదంటండి.
పాపం ఈ అమ్మగారు ఏం చేసేదంటే ప్రతిరోజు 5వ తరగతి చదువుకుని వచ్చి ప్రతిరోజు ఆ మైనర్ బాలుడితో ఫోన్ మాట్లాడేది అంతండి. ప్రతిరోజు కూడా ఫోన్ మాట్లాడి ఒక సందర్భానికి వచ్చేసరికి పరారైపోయింది. ఇప్పుడు తల్లిదండ్రులు ఏం ఆలోచించారు అన్నప్పుడు ఏమంటున్నారు తల్లిదండ్రులు ఏమంటున్నారండి అంటే మా చిన్న పిల్ల పాపం తప్పిపోయింది, కిడ్నాప్ అయిపోయింది, మరి ఏం చెయ్యాలని చెప్పి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెట్టారండి. పాపం కిడ్నాప్ అయ్యిందని వాళ్ళు అనుకుంటున్నారు, కానీ జరిగిన సందర్భం ఏంటో తెలుసా అంటే పాపం వీళ్ళకి తెలియదు కదా. 5వ తరగతి చదువుకునేవాడు, వాడు ఒకటి 10వ తరగతి చదువుకునేవాడు, 10, 16 వీళ్ళ వయసులు దూరం పారిపోలేక పక్కన ఉన్న ఊర్లో దొరికిపోయారంట. ఏమంటే ఎంత విచిత్రంగా ఉందో చూడండి. ఏమంటే తల్లిదండ్రుల ఫోన్ తీసింది తల్లి దగ్గర ఉన్నప్పుడు, తల్లి అంటే ఆ అకౌంట్ ఎవరిదంటే తల్లి అకౌంటే, తండ్రికి పాపం సెల్ వాడటం రాదంట. ఆ పిల్ల అలా అని వాళ్ళని వదిలేయలేమండి. ఏమంటే పిల్లవాడు 5వ తరగతి చదివే పిల్ల మొబైల్ తీసుకుని ప్రతిరోజు ప్రియుడితో మాట్లాడుతున్నప్పుడు తండ్రి ఏం చేస్తున్నాడండి? తండ్రి ఏం చేస్తున్నాడు? అమ్మా బాగా నువ్వు చూడమ్మా. చాలామంది తల్లిదండ్రులు చేసే తప్పు ఏంటి అన్నప్పుడు 7వ తరగతి, 8వ తరగతి, 9వ తరగతికి వచ్చేసరికి అంటే బాల్య దశ నుండి యవ్వన ప్రాయంలోనికి అడుగు పెడతారండి. ఇది అసలు చాలా ప్రాముఖ్యమైనది. 10వ తరగతి ఈ వయసుకు వచ్చేసరికి అప్పటి వరకు 7వ తరగతి, 8వ తరగతి, 9వ తరగతి చదివేటప్పుడు చాలా బాగా చదువుతారండి. అంటే అప్పటి వరకు చాలా బాగా చదివింది. అప్పటి వరకు మాట విందా? తల్లిదండ్రుల మాట వింది, బాగానే ఉన్నాడు, అంతా బాగానే ఉంది. కానీ 10వ తరగతికి వచ్చేసరికి తండ్రి ఆ ఆనందాన్ని తట్టుకోలేక ఏం చేస్తాడో తెలుసా? 10వ తరగతికి వచ్చాక నా కొడుకు ఏదో అయిపోవాలని ఏం చేస్తాడు? మొబైల్ ఫోన్ కొనిపిస్తాడండి. ఇప్పుడు నాకు భయం వేస్తుంది. ఒకవేళ నేను కూడా 10వ తరగతి చదివేటప్పుడు ఒక మొబైల్ ఫోన్ నాకు ఉండుంటే నా పరిస్థితి నేను ఎంత దరిద్రుడిని అయిపోయేవాడినో నాకు అర్థం అవ్వట్లేదండి. అంటే నేను ఒక దరిద్రుడిగా మారిపోయేవాడినేమో. అంటే 10వ తరగతికి రాగానే ఏం చేస్తాడు? ఒక ఫోన్ కనిపిస్తాడు. అప్పటి వరకు చదివిన పిల్ల ఏం చేస్తుంది? రాత్రంతా చదువుతుందా? చదవదండి. మీరు అనుకుంటారు మా పిల్ల ఏదో చదివేస్తుందని అనుకుంటారండి. నిజంగా ఒక MBBS కానీ, ఒక IAS కానీ, ఒక IPS చదివే పిల్లలు ఉంటారు కదండి, ఒక ఇంజనీరింగ్ చేసేవాళ్ళు, ఎక్కడెక్కడో చదివేవాళ్ళు, వాళ్ళ పిల్లలండి మొబైల్ ఫోన్ ముట్టుకోరండి. ఏదో అయిపోవాలని మనం అనుకుంటాం. మా పిల్లోడు IAS అయిపోవాలి, ఇంజనీరింగ్ చదివేయాలి, ఇదేదో చేసేయాలని తల్లిదండ్రులు అనుకోవడం తప్పులేదండి. అది చదివింది దేవుని పనికి ఉపయోగపడాలనుకోవడం కూడా తప్పులేదండి, మీ తప్పు లేదండి. కాకపోతే అమాయకులుగా మీరు చేసే చిన్న తప్పు ఏంటో తెలుసా? ఆ ఫోన్ మీరు ఎప్పుడైతే వాడికి ఇచ్చారో అప్పుడు మీరు ఏం చేస్తున్నారో తెలుసా? మీకు తెలియకపోయినా వాడిని నరకానికి తోసేస్తున్నారు. అప్పుడు ఎప్పుడో చదువుకుంటాం మన పాత నిబంధన కాలంలో, తల్లిదండ్రులంట తమ పిల్లల్ని ఎక్కడ నడిపించారంట? అగ్నిగండకాలలో వాళ్ళని నడిపించారంట. అంటే ఏంటండి ఇతను ఇంత దుర్మార్గుడు ఏంటండి, కొడుకుని ఏంటండి ఇంత చేశాడు అని మనం అనుకుంటాం. కానీ నిజంగా అగ్నిగుండంలో వాడితో ఆటలాడిపిస్తుంది ఎవరో తెలుసా? మనమేనండి. కనుక తల్లిదండ్రులైన వారు ఎలా ఉండాలి? నీ కూతురు ఏం చేస్తుందో నీకు తెలియదా? నీ కొడుకు ఏం చేస్తున్నాడో నీకు తెలీదా? రీసెంట్గా లోకేష్కి ఒక ఫోన్ కొన్నామండి. ఎప్పుడు అన్నప్పుడు డిప్లొమా ఫైనల్ ఇయర్కి వచ్చాడు, ఒక ఫోన్ కావాలంటున్నాడని మా నాన్నకు ఫోన్ చేసినప్పుడు ఒక గంట తిట్టాడండి మా నాన్న. అప్పుడు నాకు ఫోన్ చేశాడు. అని నాకు ఫోన్ కావాలని అడిగాడండి. మరి నాకు తెలిసిన విషయం ఏంటంటే వాడు చదువుకుంటాడు, ఈ ఎగ్జామినేషన్స్ వస్తున్నాయి, క్యాంపస్ ఇంటర్వ్యూస్ వస్తున్నాయి, వాటన్నిటికీ ఫోన్ కావాలని చెప్పి ఇంకేదోలాగా ఒప్పించి ఫోన్ తీసుకున్నానండి. ఇప్పుడు తీసుకున్న తర్వాత నాకేముందంటే, ఇప్పుడు ఏదైనా జరిగిందనుకో ఇప్పుడు తిట్లు ఎవరికండి? నాకే. ఎందుకు? ఫోన్ కొనిచ్చాను కదా ఒప్పించి. అంటే ఈ యవనస్తులైన వారికి ఫోన్ ఇవ్వటం అనేది ఎంత భయంకరమో మీరు ఆలోచించాలండి. చూడండి, కింద ఆ మ్యాటర్ చూసినప్పుడు మీరు
అంటే కిందకి రండి, కింద. అంటే అది చూడండి, విషయం ఏంటంటే అమ్మాయి తండ్రికి సోషల్ మీడియా గురించి ఏం తెలియదండి పాపం. 10 ఏళ్ల బాలుక తన ఫోన్ నుంచి ఇన్స్టా ఉపయోగించిందని అక్కడే వేరే గ్రామంలో నివసించే బాలుడితో పరిచయం ఏర్పడిందని పోలీసులు గుర్తించారంటండి. అంటే 10 సంవత్సరాలు కనీసం అభం శుభం తెలియని ఆ వయసులోనే ఎంత విపరీతమైన స్థితికి బాలురు కానీ బాలికలు కానీ వెళ్ళిపోతున్నారు. ఏమండి, ఈ విషయాలు బైబిల్ చెప్పలేదని మీరు అనుకుంటున్నారా? ఏమంటే ఇలా జరుగుతుందని వారి వయసులో బైబిల్ చెప్పలేదని మీరు అనుకుంటున్నారా అని మనం ఆలోచించినప్పుడు బైబిల్ ఖచ్చితంగా చెప్పిందండి. ఒక వచనాన్ని చూడండి ప్రియులారా. సామెతల గ్రంథము, స్పీడ్గా తీయాలి. సామెతల గ్రంథము 22వ అధ్యాయము 15వ వచనము. సామెతల గ్రంథము 22వ అధ్యాయము 15వ వచనము. బాలుని హృదయంలో మూఢత్వము స్వాభావికముగా పుట్టును. అంటే మూఢత అనేది ఎవరి హృదయంలో పుడుతుందని చెప్తున్నాడు? బాలుడి హృదయంలోనే పుడుతుంది. అది పుట్టి ఏం చేస్తుంది అన్నప్పుడు, మూఢత అంటే ఏంటండి? అంటే మాట వినని స్వభావం. ఈ మాట వినని స్వభావం అన్నప్పుడు ఎప్పుడు పుడుతుంది? బాలురు, యవనం కాదు, బాలుడి దశలోనే పుడుతుంది. మరి ఏం చేయాలి అంటే శిక్షాదండం చేత వారిని సరిచేయాలి. ఏమండి, చాలామంది తల్లిదండ్రులు ఉంటారండి, ఏమండి మా కొడుకుని అందరి ముందు కొడితే పాపం వాడు ఏదో చేసేసుకుంటాడండి అని భయపడతారు. ఏమండి, వాడు ఏదో చేసేసుకుంటాడనే భయాన్ని వాడిలో కలిగించి వాడు ఏదో చేసేసుకుంటాడనే ఆలోచన పుట్టించిందే నువ్వు. దేవుని యొక్క వాక్యంలో వాడిని ఎప్పుడైతే నడిపిస్తావో ఆ ఆలోచన అనేది ఏమి ఉండదండి. ఏమండి, ఆత్మహత్య చేసుకుంటే తప్పని బైబిల్ తెలిసిన వాడికి తెలీదా? ఏమండి, భూమి మీద చిన్న దెబ్బలే, పాతాళానికి వెళ్ళిపోతే ఆత్మహత్య చేసుకుని ఎన్నో దెబ్బలని వాడికి తెలుసు కదా, చిన్నప్పటి నుంచి వింటున్నాడు కదా. కనుక అలా ఏం చేసుకోడండి. ఎప్పుడైతే నువ్వు గద్దించినప్పుడు వాడు ఎలా ఉంటాడో మారతాడు. అంటే ఇంకా చిన్న సొల్యూషన్ చెప్తాను. మరి ఏంటండి, మరి అందరి ముందు గద్దిస్తే మరి చాలా వాడు భయపడిపోతాడు అనుకున్నప్పుడు మానకండి, శిక్షించడం మానకండి. అందరూ ప్రశాంతంగా ఉన్నప్పుడు, ప్రశాంతంగా కూర్చున్నప్పుడు లోపల తీసుకెళ్ళి చిత్త కొట్టేసి మరలా లోపలికి బయట తీసుకొచ్చేయండి. అంటే వాడిని కొట్టడం మాత్రం మీరు మానకూడదు. వాడిని శిక్షించడం చేత వాడిలో ఉన్న మూఢత ఏదైతే ఉందో అది బయటకు వెళ్తుందండి. శిక్షాదండము దానిలో నుండి తోలివేయును. ఎప్పుడైతే ఒక ఫోన్ పట్టుకోగానే వాళ్ళ నాన్న 2 దెబ్బలు వేసాడు అనుకోండి, ఆ పిల్లల జరిగేది ఉండేదా? ఏమండి, ఎంత అవమానం తండ్రికి, ఎంత అవమానం తల్లికి మీరు ఆలోచించండి. కనుక ఎప్పుడైతే ఫోన్ ఎవరైతే తన పిల్లలకి ఇస్తున్నారో, ఏమండి ఏదో అనేయాలని ఏదో చేసేయాలని కాదండి. నిజంగా సమాజంలో ఇలాంటివి జరుగుతున్నాయి కనుక మిమ్మల్ని అందరినీ చిన్న మాట హెచ్చరిద్దామనే తప్పించి, అదే కనుక బైబిల్లో అధికారం లేదా అన్నప్పుడు బైబిల్లో అధికారం కూడా దేవుడు ఇచ్చాడండి. ఖండించాలని, గద్దించాలని, బుద్ధి చెప్పాలని బలల కొద్ది చెప్పే మనమే దాన్ని స్వీకరించే మనసు మనకు లేనప్పుడు చాలా ప్రమాదంలోనికి వెళ్ళిపోతామండి. కనుక గద్దించాలి, ఖండించాలి, బుద్ధి చెప్పాలి. ఒక వచనం చూడండి, సామెతల గ్రంథము 22వ అధ్యాయము 6వ వచనం. బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పము. వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. ఎప్పుడైతే వాక్యంలో వాళ్ళని ఎప్పుడైతే చిన్నప్పటి నుంచి కట్టడం ప్రారంభిస్తామో వాడు పెద్దవాడైనప్పుడు దానిలో స్థిరంగా నిలబడిపోతాడండి. తర్వాత నువ్వు దోసినా పడ్డావు. కనుక చిన్ననాటి నుండే బాలుడు నడవవలసిన త్రోవను వాడికి ఎప్పుడైతే నేర్పావో యవ్వన కాలానికి వచ్చేసరికి వాడు ఎలా మారిపోతాడు అన్నప్పుడు దేవుని కాడిని ఎత్తుకుంటాడండి. ఈరోజు చూసాం మనం యవ్వన కాలంలో దేవుని కొరకు ఎలా ఉపయోగపడుతున్నారు పిల్లలు. అంటే కాడిని ఎత్తుకుని దేవుని పనికి సహకరిస్తాడండి. అప్పుడు వాడి యొక్క యవ్వన బలం అనేది దేవుని కొరకు ఉపయోగపడుతుంది. ఏమండి, చాలామంది ఏంటంటే ఏమండి 10th క్లాస్ రాగానే ఏం చేస్తారు అన్నప్పుడు చాలామంది పిల్లలు తల్లిదండ్రులు ఏం చేస్తారని, నాన్న నువ్వు ప్రార్థనకి అంత వద్దు, నువ్వు ఇలా ట్యూషన్కి వెళ్ళిపోనానా అని చెప్తారండి. ట్యూషన్కి ఎక్కువసేపు వెళ్ళి నువ్వు ప్రార్థనకు మానే అమ్మ అని చెప్తుంది తల్లి. అప్పుడు ఏం చేస్తాడు,
వాడేం చేస్తాడంటే తల్లిదండ్రుల మాట విని ట్యూషన్కి వెళ్తాడు. తర్వాత 11వ తరగతి 12వ తరగతికి వెళ్ళిన తర్వాత నాన్న బెత్తంతో కొట్టినా రారా ప్రార్థనకని తిట్టినా వాడు రాడండి. ఎందుకు? వాడిని అలా పక్క దోవ తప్పించింది నువ్వే. నీ సొంత చేతులతో నువ్వే వాడిని పక్క ద్రోవ తప్పించి మరలా వాడిని సరిచేయాలని నువ్వు చూసినా రాడండి. ఇంకా ఆ మొక్క ఎప్పుడైతే ఆ రకంగా ఎదిగిపోయిందో మరలా వంగదు. మొక్క వంగనది మౌనై వంగున అన్నారు. అంటే చిన్ననాడే వాళ్ళ యొక్క హృదయాలలో దేవుని తలంపులు అనేవి వారికి నూరిపోయాలి. చాలామంది అంటారు కదండి, చిన్నప్పటి నుండే వారికి దేవుని మాటలను నూరిపోయాలి. అప్పుడు ఎప్పుడైతే అలా నూరిపోస్తామో, బాలురుగా ఉన్నప్పుడే వాళ్ళని సరిచేస్తామో, అప్పుడు పెద్దవాడైనప్పుడు దేవుని కొరకు నిలబడతారండి. అప్పుడు దేవుని కొరకు వాళ్ళు జరిగించే ఫలాలు ఉంటాయి. అప్పుడు మీ యొక్క దగ్గరికి వచ్చి చుట్టుపక్కల ఉన్నవారు మిమ్మల్ని పొగుడుతున్నప్పుడు మిమ్మల్ని మీ కొడుకు ఏంటండి ఇలా ఉన్నాడు, యేసుక్రీస్తు దగ్గరికి వచ్చారు కదండి, ఏమన్నారు? నిన్ను మోసిన గర్భము చాలా గొప్పదయ్యా అన్నారు. అంటే అలా దేవుని ప్రజలందరి చుట్టూ అలాంటి మాట పలికించుకున్నప్పుడు తల్లిదండ్రులకు ఉండే ఆనందం వేరు. వాడు ఏదో చిన్న బాధపడతాడని చిన్ననాటి నుండి వాడిని గారాభంగా పెంచామనుకోండి, పెద్దవాడైనప్పుడు వాడు తప్పిపోతాడు. పాట ఉంది కదా మనకి, 2025 పాట. ఏంటది? బాలుడు నడవవలసిన త్రోవను యేసు నడిచాడు, మీరు కూడా నడవండి. పాడడం కాదు, నడవాలి. బాలుడు నడవవలసిన త్రోవలో యేసు నడిచాడు కనుక ఆ త్రోవలో మనందరము కూడా నడవాలి. ఎప్పుడైతే ఆ త్రోవలో మనం నడుస్తామో యవ్వన కాలానికి వచ్చేసరికి దేవుని కాడిని ఎత్తుకుంటాం. ఆయన యొక్క బరువు బాధ్యతలు అనేవి మనం తీసుకోవడం ప్రారంభిస్తామండి. కనుక ఈ విషయాలు మనం గమనించాలండి. దేవుని యొక్క కాడి ఏదైతే ఉందో మనం ఎత్తుకోవాలి. నేను ఒక సందర్భాన్ని గుర్తు చేస్తానండి. ఒక వ్యక్తి గురించి మీకు ఉదాహరిస్తూ చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఏమండి, తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 11వ వచనం తీయండి. నేను వచ్చే వరకు 4వ అధ్యాయం 11వ వచనమే కదండి. క్షమించి, ఈ సంగతులను ఆజ్ఞాపించి బోధించుము. నీ యవనమును బట్టి ఎవడును నిన్ను తృణీకరింపనీయకము. అంటే యవనమును బట్టి, ఎవరి యవనం ఇక్కడ అని మాట్లాడుతున్నప్పుడు ఎవరి యవనమండి? తిమోతి గారికి దేవుడు పౌలు గారి చేత రాస్తున్న వచనమండి. నీ యవనమును బట్టి ఎవడును నిన్ను తృణీకరింపనీయకము. ఏమంటే నిజంగా తిమోతి గారి యొక్క ప్రవర్తనను మనం చూసినప్పుడు చాలా విషయాలు తిమోతి గారి యొక్క జీవితాన్ని నుండి మనం నేర్చుకోవాలి. ఎలాంటిది అన్నప్పుడు, అంటే పౌలు గారి మొదటి ప్రయాణంలో లుస్త్రా అనే ప్రాంతానికి పౌలు గారు వస్తారు. వచ్చినప్పుడు ఆ కాలంలో దేవుని యొక్క మాటలను విన్నవారిలో వీరు కూడా ఉండి ఉండొచ్చు. అలా పౌలు గారి ద్వారా వాక్యం విన్న ఇతని తల్లి, ఇతని అవ్వ, వీరు ముగ్గురు కూడా దేవునిలో నిలబడతారండి. ఇంకా పౌలు గారు రెండవ మారు ఆ ప్రాంతానికి, లుస్త్రా అనే ప్రాంతానికి వచ్చినప్పుడు పౌలు గారితో కూడా దేవుని సేవ చేయడం, దేవుని పనిలోనికి వెళ్ళినట్టుగా చూస్తాం. చూడండి ఒకసారి అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము మొదటి వచనం చూడండి. పౌలు దెర్బేకును లుస్త్రకును వచ్చెను. అక్కడ తిమోతి అని ఒక శిష్యుడుండెను. అతడు విశ్వసించిన ఒక యూదురాలి కుమారుడు. అతని తండ్రి గ్రీసు దేశస్థుడు. అతడు లుస్త్రలోను ఇకోనియలోను ఉన్న సహోదరుల వలన మంచి పేరు పొందినవాడండి. ఎవరండి? మంచి పేరు. ఎవరి వలన? లుస్త్రా, ఇకోనియా ప్రాంతాలలో ఉన్న వారందరి చేత ఏమంటే మంచి పేరు పొందినవాడండి. ఈ లుస్త్రా ఎలాంటి ప్రాంతం అని మనం ఆలోచించినప్పుడు ప్రియులారా, పౌలు గారు మొదటిసారి ప్రయాణానికి వచ్చినప్పుడు లుస్త్రాలో పౌలు గారిని చాలా దారుణంగా కొట్టి హింసించి ఆయన వీడ్చేసి
ఆయన చనిపోయాడు అనుకుని చివరికి ఈడ్చేసి ఆ యొక్క ఊరికి చివరలను ఆయన పడేసినప్పుడు అంత దారుణంగా ఆయన చేసిన ఊరండి అది లుస్త్రా అనే ప్రాంతం. అయితే ఇలాంటి ప్రాంతంలో దేవుని మాటలను ఆ యొక్క సంగతులన్నీ తెలుసుకొని అలాంటి సందర్భంలో దేవుని విశ్వసించిన వాడు ఎవరు? తిమోతి గారండి. అంటే కష్టాలు ఉన్నాయి, కష్టాలు క్రైస్తవ్యంలోనికి వస్తే కష్టాలు ఉంటాయి, మనం కష్టపడాలి అని తెలిసి కూడా దేవుని యొక్క సన్నిధిలోనికి దేవుని యొక్క పనుల్లోనికి వచ్చినవాడండి ఎవరు? తిమోతి. అయితే ఇలాంటి తిమోతి గురించి దేవుడు రాస్తూ చెప్తున్న మాట మనం ఆలోచించినప్పుడు ప్రియులారా, ఎలాంటి వాడండి? ఎలాంటి వాడు తిమోతి అని మనం ఆలోచించినప్పుడు మంచి పేరు పొందినవాడు, మంచి పేరు పొందినవాడండి. ఇంకా ఇతని గురించి మనం ఆలోచించినప్పుడు ప్రియులారా, భవిష్యత్తులో ఇతని గురించి ఇక్కడ ఈ సందర్భం తర్వాత జరగబోయే అనేక సందర్భాలలో ఆయన యొక్క ఉనికి, ఆయన యొక్క ప్రస్థానం అనేది ఎలా సాగింది అని మనం ఆలోచించినప్పుడు ప్రియులారా, ఏమండి పౌలు గారి పరిచర్యలో ఆయన వెంట తిరిగిన వాడండి. ఆయన ఏ కార్యక్రమాల్లోనికి అడుగుపెట్టాడో, ఏ ప్రాంతాలకు వెళ్ళాడో ప్రతి ప్రాంతంలో పౌలు గారితో ఉన్నవాడు తిమోతి. యవ్వన కాలంలోనే దేవుని కొరకు పట్టబడినవాడు, దేవుని పనుల కొరకు పురుకొల్పబడిన వాడండి. చివరికి వచ్చేసరికి ఎలాంటి పరిస్థితుల్లోనికి వెళ్ళిపోయాడు అన్నప్పుడు తిమోతి, ఏమండి ఒక కొరింది సంఘానికి కానీ, ఒక బెరయ సంఘానికి కానీ, ఒక దెస్సలోనిక సంఘానికి కానీ, ఒక ఫిలిప్పు సంఘానికి కానీ పౌలు చేత పరిచారకుడిగా పంపబడిన వాడండి. అంటే ఎవరైనా ఒక సేవకుడు మరొక సేవకుడిని దేవుని సేవకు పంపిస్తున్నాడంటే అతడు ఎంత నమ్మకం అయిన వాడైతేనే కదా పంపిస్తారు. పౌలు చేత ఒక దశలోనిక సంఘానికి కావచ్చు, ఒక ఫిలిప్పి సంఘానికి కావచ్చు, ఇలా అనేక సంఘాలకు తిమోతి గారిని పంపించి వారిని సరిచేయడానికి ఉపయోగపడుతున్నాడు అన్నప్పుడు ఈయన యొక్క ప్రవర్తన మనకు అర్థం కావాలి. యవ్వన కాలంలో పట్టబడిన వాడు. ఇక మనం ఆలోచించినప్పుడు ప్రియులారా, ఇక మనం ఆలోచించాలి ఏంటి అన్నప్పుడు ఎఫెసు సంఘం అనే సంఘం ఉందండి. ఈ సంఘము ఎఫెసు సంఘం. ఈ సంఘం ఏంటి అన్నప్పుడు ఆసియాలో ఉన్న సంఘం అండి. ఏమండి ఇక్కడ ఉన్నవాళ్ళు ఎలాంటి వాళ్ళు అన్నప్పుడు మామూలు వాళ్ళు కాదు. ఇలా ఇక్కడ ఉన్నవాళ్ళు ఎఫెసీ సంఘంలో ఉన్నవాళ్ళు ఎలాంటి, ఎందుకు ఈ విషయం చెప్పగలమన్నప్పుడు అపోస్తల కార్యములు మీరు చదువుతున్నప్పుడు దేవుని ఆత్మ వారికి ప్రత్యక్షమే ఏమంటుంది, ఆసియాలో మీరు వాక్యాన్ని ప్రకటించకూడదని వారిని అడ్డగిస్తుంది. అప్పుడు ఏం చేస్తారు, వేరొక ప్రాంతానికి మాసిదోనియా సంఘస్థుడు ఆ యొక్క దర్శనంలో పౌలు గారికి కనిపించి మాసిదోనియా ప్రాంతానికి వెళ్ళిపోతారు. అయితే తర్వాతసారి పౌలు గారు ఎఫెసులోనికి ప్రవేశపెడతాడండి. ఇలా ఎఫెసు సంఘానికి ప్రవేశపెట్టినప్పుడు ఆయన ఎదుర్కొన్న శ్రమలు కానీ, ఆయన ఎదుర్కొన్న ఇబ్బందులు కానీ, ఆయన ఎదుర్కొన్న ఒడిదుడుకులు కానీ ఎన్నోనండి. అంటే ఎఫెసు సంఘంలో ఉన్న వాళ్ళు మామూలు వాళ్ళు కదా అన్నప్పుడు కాదండి. ఒక విషయాన్ని గురించి మాట్లాడితే ఏమంటాడంటే, ఎఫెసులో నేను మృగములతో పోరాడాను. ఎవరితోనంట? మృగములతో. సింహాలు అనుకున్నారు. సింహాలు కాదండి, క్రూర మృగాలు కాదండి, మనుషుల యొక్క ప్రవర్తన గురించి చెప్తూ ఏమంటున్నాడు, క్రూర మృగాలతో మాట్లాడాను. ఏమండి క్రూర మృగాల దగ్గరికి ఎవరైనా కొడుకును పంపిస్తారా? ఏమండి పౌలు గారు నమ్మి ఒక క్రూర మృగాల లాంటి మనుషుల దగ్గరకు ఒక సేవకుడిని పంపిస్తున్నాడంటే ఆ సేవకుడు ఎలాంటి వాడైతే పంపిస్తాడో మీరు ఆలోచించండి. దేవుని కొరకు నమ్మకమైన వాడు, ప్రజలందరి చేత మంచి పేరు పొందినవాడు, ఏమండి తల్లిదండ్రుల చేత చిన్ననాటి నుండి దేవుని పనిలో ఉంటున్నవాడు, యవ్వన బలాన్ని కలిగిన వాడండి. ఎవరు? యవ్వన కాలంలోనే దేవుని కొరకు పట్టబడి దేవుని మాటలను ప్రకటిస్తున్నవాడు తిమోతి. అలా దేవుని యొక్క పిలుపు మేరకు, పౌలు గారి యొక్క ఆలోచన మేరకు, ఏమండి పరిశుద్ధాత్మ ప్రేరణతో అతను ఎక్కడికి వెళ్ళాడు అన్నప్పుడు ఎఫెసు సంఘానికి వెళ్ళి ఎఫెసు సంఘంలో ఉన్నప్పుడు రాస్తున్న పత్రిక ఏదే అన్నప్పుడు తిమోతి మొదటి పత్రిక రాస్తూ ఏమంటున్నాడు చూడండి, 4వ అధ్యాయం 11వ వచనంలో, ఈ సంగతులను ఆజ్ఞాపించి బోధించుము, నీ యవనమును బట్టి ఎవడును నిన్ను తృణీకరింపనీయకుము. ఎందుకంటే అక్కడ ఉన్న సంఘస్థులు ఎలా ఉంటేవారు అన్నప్పుడు, అక్కడ ఉన్న బయట వారు ఎలా ఉంటేవారు అన్నప్పుడు మృగాలు వాళ్ళు. కనుక నీ ఎలా ఉండాలి, నీ యవనం ఎలా ఉండాలి? విశ్వాసులకు మాదిరిగా ఉండాలి. ఇంకా చూడండి, మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసంలోను, పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండుము. ఏమండి ఎలా ఉండాలంట? విశ్వాసులకు మాదిరిగా ఉండాలంట. ఏమండి మాటలో కూడా ఉండాలా? ఆలోచిద్దాం.
ఏమంటే మాటలో కూడా విశ్వాసులకు మాదిరిగా ఉండాలా. మాట ఏమంటే నోటి మాటే కదా ఏదోటి అనేస్తే సరిపోద్దా? ఏమంటే సంఘంలో కూడా చాలామంది ఎలా పలకరిస్తారు? ఏమంటే రాగానే వందనాలు బామర్ది అన్నామనుకోండి ఎలా ఉంటుంది? వందనాలు బావ అన్నామనుకోండి ఎలా ఉంటుంది? ఏమంటే సంఘంలో అంటే ఎంతోమంది వస్తారు, వేరే వందనాలు బామర్ది అంటే అది ఎంత అంటే వినడానికి కొంచెం అదో రకంగా ఉంది కదా. ఏమండి సంఘంలో ఎలా ఉండాలి? మాటలో ఎలా ఉండాలి? ప్రవర్తనలో ఎలా ఉండాలి? కొన్ని మాటలు మనకు వచ్చేస్తాయండి. అంటే బాప్తీసం తీసుకున్న తర్వాత దేవుని కాడిని ఏం చేసాం మనం? ఏమంటే కాడి ఉందని తెలిసిందా? బాప్తీసం తీసుకున్నామంటే ఏం చేశామని? తండ్రి నీ కాడి, నీ పనుల్లో నేను ఉంటాను, నీ కాడిని నేను ఎత్తుకుంటానని చెప్పాం. మరి ఎత్తుకున్నారా? దేవుని పనిని ఎత్తుకున్నారా మీ భుజాలపైకి? ఆలోచించండి ప్రియులారా. కనుక దేవుని కాడిని ఎత్తుకున్న మనం ఎలా ఉండాలి అన్నప్పుడు మాటలు ఎలా ఉండాలి? మాటలో కూడా విశ్వాసులకు మాదిరిగా ఉండాలి. ఏమండి అదే పత్రిక 5వ అధ్యాయానికి రండి. ఎంత చక్కగా చెప్తున్నాడు చూడండి. 5వ అధ్యాయము 2వ వచనం చూడండి. ఎవరండి? అన్నదమ్ములని యవనులను, తల్లులని వృద్ధ స్త్రీలను, అక్క చెల్లెండ్రని పూర్ణ పవిత్రతతో యవన స్త్రీలను హెచ్చరించుము. ఎవరని? ఏమండి సంఘంలో నీకంటే పెద్దవాడు పురుషుడైతే ఏమనాలి? అన్నయ్య, చిన్నవాడైతే తమ్ముడు, పెద్దదైతే నీ మీద అక్కయ్య, అక్కగారు, చిన్నదైతే చెల్లి. ఇలా ఉన్నాయా అండి? యామె గీమె తాతయ్య గారు చాలాసార్లు చెప్తారు కదండి. ఏంటి ఈయన ఇలా అంటున్నాడు, ఇలా తిట్టేస్తున్నాడు ఏంటి మొహాల మీద, నేను అని చాలాసార్లు ఆలోచించానండి. అంటే తెలియదు కదండి మనకి. అప్పుడు ఆలోచించినప్పుడు నాకు విషయం అర్థమైంది. ఏంటంటే సంఘంలో ఎలా పిలుచుకోవాలి? అన్నదమ్ములని యవనులను, వృద్ధ తల్లులని అండి, వృద్ధ స్త్రీలని ఏమని పిలవాలి? తల్లులని పిలవండి. తర్వాత అక్క చెల్లుండ్రని పూర్ణ పవిత్రతో యవన స్త్రీలను హెచ్చరించము. అంటే ఎప్పుడైతే ఇలా పిలుపులు అనేవి ప్రారంభమవుతాయో సంఘం ఎలా ఉంటుందో తెలుసా? సంఘం యొక్క ప్రవర్తన ఎలా ఉంటుందో తెలుసా? ఏమంటే తప్పుడు ఆలోచనలు సంఘంలో ఉండవండి. తప్పుడు యొక్క ప్రవర్తన సంఘంలో ఉండదండి. ఈరోజు చూడండి సంఘాల్లో కూడా ఏమంటే చాలా దారుణంగా తయారైపోయాయి కదా సంఘాలు కూడా. కనుక స్త్రీలను ఏ విధంగా పిలవాలని చెప్తున్నాడు? మాటలో కూడా ఉండాలా విశ్వాసులకు మాదిరిగా అన్నప్పుడు? ఖచ్చితంగా ఉండాల్సిందే. ఎందుకు ఆ విధంగా పిలవాలని చెప్తున్నప్పుడు దానికి ఒక కారణం ఉందండి. సామెతల గ్రంథంలోనికి మనం వెళ్ళినట్లయితే సామెతల గ్రంథము 7వ అధ్యాయం 4వ వచనం చూడండి. సామెతల గ్రంథము 7వ అధ్యాయము 4వ వచనం. సామెతల గ్రంథం 7వ అధ్యాయం 4వ వచనం. జ్ఞానముతో ఏంటండి? నీవు నాకు అక్కవనియు, తెలివితో నీవు నాకు చిలికత్తివని చెప్పుము. అవి నీవు జార స్త్రీ యొద్దకు పోకుండాను, ఇచ్చకములాడు పరస్త్రీ యొద్దకు లోపడకుండా నిన్ను కాపాడును. కనుక ఏమంటే అక్క అనేసామనుకో ఏదైనా ప్రాబ్లం ఉంటుందా? అంటే చెల్లి అనేసామనుకుంటే ఏదైనా ప్రాబ్లం ఉంటుందా? అన్నయ్య అనేసామనుకో ఏదైనా ప్రాబ్లం ఉంటుందా? తమ్ముడు అనేసామనుకుంటే ఏదైనా ప్రాబ్లం ఉంటుందా? అసలు ఆలోచనే రాదు కదండి. అంటే దేవుడు ఎంత క్రమంగా దేవుడు మనుషులను సంఘంలో ఉన్న వారిని క్రమపరుస్తున్నాడు మీరు ఆలోచించండి. ఏమండి యవనస్తుడైన తిమోతి గారికి మాటలో నువ్వు విశ్వాసులకు మాదిరిగా ఉండాలి. రెండోది చూడండి, ప్రవర్తన. ఏమండి ప్రవర్తనలో మాదిరిగా ఉండాలా? ఏమంటే ప్రవర్తనలో కూడా మాదిరిగా ఉండాలా అన్నప్పుడు ఖచ్చితంగా ఉండాల్సిందే. ప్రవర్తనలో మాదిరిగా ఏంటండి? ఏమంటే మీరు ఆలోచించండి. ప్రవర్తనలో మాదిరిగా ఉండి ముగిస్తాను. ప్రవర్తనలో మాదిరిగా ఉండడం అంటే ఏంటి చూడండి, మీరు ఆలోచించండి. అంటే ఒక సందర్భాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. మనందరికీ తెలిసిన సందర్భమే. యోసేపు గారి గురించి తెలుసా మనకి? ఏమండి యోసేపు గారి యొక్క ప్రవర్తన మనం ఆలోచించినప్పుడు పోతీఫరు భార్య ప్రతిరోజు కనపడి అతనిని ప్రేరేపిస్తూ తన యొక్క లాలన మాటలతో అతన్ని లొంగ తీసుకోవడానికి ప్రయత్నించిన లొంగడ యోసేపు. ఏమండి పవిత్ర ప్రవర్తనతో దేవుని ఎడల లోబడి నిలబడిపోయాడండి. ఒకసారి ఆ సందర్భాన్ని చూద్దాం. సమయం లేదు కదా, స్పీడ్గా తీయండి. ఆదికాండము 39వ అధ్యాయము 9వ వచనం. నీవు అతని భార్యవైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపక ఉండలేదు. కాబట్టి నేను ఎట్లు
ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకుందునని తన యజమానుని భార్యతో నేను ఏమండి యోసేపుకున్న ఏమండి ఈ యొక్క కమిట్మెంట్ మీరు ఆలోచించండి. ఏమండి తల్లిదండ్రులు లేరు, ఎక్కడో తండ్రి ఎక్కడ ఉన్నాడండి? ఇశ్రాయేల్ దేశంలో, కనాన్ దేశంలో ఉన్నాడు. ఇతను ఎక్కడ ఉన్నాడు? బయట దేశంలో ఉన్నాడు. అన్నలు లేరు, తమ్ముళ్ళు లేరు, కుటుంబం లేదు, ఒంటరిగా ఉన్నాడు. ఇతని స్థితి ఎలా ఉంది అప్పటికి? ఏమన్నా అంత బాగుందా స్థితి? అంటే అప్పటికి అంటే పోతీఫర్ ఇంటిలో ఎలా ఉన్నాడండి? పోతీఫర్ ఇంటిలో ఒక దాసుడుగా ఉన్న పోతీఫర్ కింద, పోతీఫరే మాటకు, కానీ అధికారం అంతా ఎవరి దగ్గర ఉంది? యోసేపు దగ్గర ఉంది. పాపం చేయడానికి అనుకూల సమయం వచ్చినా ఏమంటే దేవుడు ఉన్నాడని చెప్పి అక్కడి నుంచి పారిపోయినట్లుగా మనం చూస్తాం. అంటే దేవుని యొక్క భయం అనేది ఇతనికి ఉన్నట్లుగా మనకు కనబడుతుందండి. ఏమండి యోసేపు గారికి వచ్చిన ఇదేదైతే ఉందో, ఈ భయం ఏదైతే ఉందో, దేవుని ఎడల భక్తి ఏదైతే ఉందో, ఇది యోసేపు గారిది అనుకుంటున్నారా మీరు? ఏమండి యోసేపు గారిది అనుకుంటున్నారా అని మనం ఆలోచించినప్పుడు ప్రియులారా, ఇతని తండ్రుల దగ్గరకు మనం వెళ్ళామనుకోండి, అబ్రహాము కానీ, ఇస్సాకు కానీ, యాకోబు కానీ వారి తల్లిదండ్రులు తమ పిల్లలను ఎలా పెంచారని మనం ఆలోచించినప్పుడు ప్రియులారా, పరలోకపు తండ్రితో చాలా దగ్గర సాన్నిహిత్యాలు కలిగిన వారండి. అందుకని ఏమంటాడు? అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు దేవుడిని అనిపించుకున్నట్టుకు నేను సిగ్గుపడను అనేసాడంటే, అంటే దేవునితో అత్యంత సాన్నిహిత్యంగా దేవునికి లోబడడం కావచ్చు, దేవునితో నడవడం కావచ్చు, దేవుడు తమకు తోడుగా ఉండడం కావచ్చు, దేవునితో అత్యంత సాన్నిహిత్యంగా మెలిగారండి. అదే యోసేపుకి వచ్చింది. ఏమంటే ఇతని తండ్రి యాకోబు కింద వచ్చిన మనకి 1 తిమోతి 4:11 చూసినప్పుడు కింద ఒక మాట అంటాడు చూడండి, ప్రవర్తనలోను, తర్వాత మాట ప్రేమలోను. ప్రేమ అంటే ఈరోజు స్త్రీ పురుషుల మధ్య ఈ ప్రేమ అంటున్నాడా? కాదండి. అంటే ప్రేమ అనగానే మన వాళ్ళు చాలామంది లవ్ చేయొచ్చు అనడానికి చాలామంది ఎదుర్కొనే సందర్భం ఏంటి అన్నప్పుడు ఈ యాకోబు గారిదేనండి. యాకోబు రాహేలును ప్రేమించాడు. మేము కూడా ఇతరులను ప్రేమిస్తాం, తప్పేంటి? ఏమండి ఇలా తయారైపోయారు అన్నప్పుడు ఖచ్చితంగా తయారైపోయారండి. అంటే మరి ఇతని ప్రవర్తన ఎలా ఉందో చూస్తామా? యోసేపు చూడండి ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు. అతని యొక్క మాటలు కానివ్వచ్చు, అతని యొక్క ప్రవర్తన కావచ్చు, ఇతనిది ఎక్కడి నుంచి వచ్చింది అన్నప్పుడు ఏమంటే ప్రేమకు మనం ఎత్తుకునే ఒక దోషిగా మనం చూపించే ఈ యొక్క యాకోబు కూడా ఎంత ఉన్నత స్థాయిలో మనకు కనబడుతున్నాడో మనం ఆలోచించాలి ప్రియులారా. ఒక సందర్భం చూద్దాం. ఆదికాండము 31వ అధ్యాయము 37వ వచనం. ఆదికాండము 31వ అధ్యాయము. ఏమండి ఈ సందర్భం ఏంటి అన్నప్పుడు యాకోబు లాబాను దగ్గరికి వెళ్తాడండి. అతని మామ దగ్గరికి వెళ్తాడు, పద్దనరాము. వెళ్ళినప్పుడు ఇతను మోసగాడు అయినప్పుడు, మోసగాడని మనం ఎప్పుడు వింటాం లాబాను గురించి. అయితే లాబాను ఎన్ని మోసాలు చేసినా పాపం సహిస్తాడు, క్షమిస్తాడు, దేవునితో చెప్పుకుంటాడు, దేవుడే ఉన్నాడు, పోతే పోని అనుకుంటాడు. అలా దేవునికి చాలా దగ్గరగా ఉంటాడండి యాకోబు ఆ సందర్భంలో. అయితే అలా ఉన్నప్పుడు చివరికి ఏం జరుగుతుందన్నప్పుడు 7 సంవత్సరాలు ఎవరి కోసం ఉన్నాడండి? రాహేలు కోసం ఎన్ని సంవత్సరాలు ఉన్నాడంట? 7 సంవత్సరాలు రాహేలు కోసం చేశాడు, దాస్యం చేశాడు. చేసిన తర్వాత మరలా మోసం చేశాడా లాబాను? ఏం చేశాడు? లేనిచ్చి పెళ్లి చేశాడండి. ఇప్పుడు యాకోబు ఏం చేయాలండి? 7 సంవత్సరాలు కష్టపడి న్యాయంగా ఉండి పనిచేసి ఇంత చేస్తే మోసం చేశాడు. మనమైతే ఏం చేసేవాళ్ళం? లేని అక్కడ పక్కన పెట్టేసి రాహేలుతో మరలా కనానికి వచ్చేసేవాళ్ళం. ఈ అమ్మాయి చేసింది అదే కదా, ప్రేమించిన వాడితో వెళ్ళిపోయింది. కానీ యాకోబు ఎంత వివేచనతో ఆలోచించాడు చూడండి, ఎంత దేవునికి భయపడ్డాడు చూడండి. అయితే నువ్వు తప్పు చేసావు, ఆయన నేను ఒప్పుకుంటున్నాను, మరి 7 సంవత్సరాలు నీకు చేస్తాను, నాకు రాహేలునిచ్చి పెళ్లి చేయి. ఈ ప్రేమ ఎలా కనపడుతుందో చూడండి. చాలా పద్ధతిగా ఉందా? పద్ధతిగా ఉందండి. ఈ కుమార్తెని ఇచ్చి పెళ్లి చేయమని ఎవరికి చెప్తున్నాడు? తండ్రికి చెప్తున్నాడు. తండ్రి యొక్క పర్మిషన్ తీసుకున్నాడు. ఎంత పద్ధతిగా ఉందో చూడండి. మన వాళ్ళు ఏం చేస్తారు? యాకోబు ప్రేమించాడు, నేను ప్రేమిస్తాను, తప్పేంటి? లేదు, ఏ తప్పు లేదు, అంతే. నీకు ఎవరితో చెప్పుకుంటే ఆడితో చెప్పుకొని, దిక్కున్నోడితో చెప్పుకోపో అంటాం.
అంటే బైబిల్లో ఉన్న సందర్భాలు ఎంత వక్రీకరిస్తున్నారో చూడండి. అంటే బాలుడుగా ఉన్నప్పుడే నీ హృదయంలోని తలంపులు మారిపోతున్నాయని తెలిసిన దేవుడే, ఆ తలంపులలో మూఢత్వాన్ని తొలగించడానికి తల్లిదండ్రులను పెట్టిన దేవుడే యవన కాలంలోనికి వచ్చేసరికి ఎలా మారాలి? దేవుని కొరకు కాడిని ఎత్తుకొనవలసిన వారంగా మనం మారాలి. ఏమండి, ఈరోజు ఎలా మారిపోతున్నారో మనం ఆలోచించండి. ఒక యోసేపుకు వచ్చిన ప్రవర్తన అతనిది కాదు, అతని తండ్రి యాకోబుది. యాకోబు దేవుని కొరకు ఎంత దగ్గరగా ఉన్నాడో ఆ సందర్భాలన్నీ చూడ్డా. ఏమండి, యేసుక్రీస్తు వారి గురించి మనం మంచి మాటలు విన్నాం సెమినార్లో. ఏంటి? తండ్రి దగ్గర నేర్చుకున్నాడంట. ఎవరు? యేసుక్రీస్తు వారు. పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడ నేర్చుకున్నాడు? నా సంగతుల్లోంచే తీస్తున్నాడు. యేసుక్రీస్తు వారి దగ్గరలోంచి తెచ్చుకున్నాడు, తండ్రి దగ్గర నేర్చుకున్నాడు. తండ్రి ఏమి చేయుట కుమారుడు చూచెనో అదే చేస్తాడు. అంటే యోసేపుకు వచ్చిన ప్రవర్తన ఎక్కడ నుంచి వచ్చింది అంటే, యాకోబు మంచోడు కానీ చాలామంది తెలియక మాట్లాడేస్తారండి. యాకోబు దేవునితో ఒంటరి జీవితం, పద్దనరాములో ఒంటరి జీవితం, యోసేపు యొక్క జీవితం ఒంటరి జీవితం, ఇస్సాకు జీవితం కనాను దేశంలో ఒక కుటుంబంగా ఒంటరి జీవితం, అబ్రహాము జీవితం కనాను దేశంలో అంత పెద్ద దేశంలో ఒంటరి జీవితం. కానీ వాళ్ళ యొక్క దృష్టి ఏంటో తెలుసా? వాస్తవమైన జీవం కొరకు, రాబోయే కాలం కొరకు దేవునికి సాన్నిహిత్యంగా బ్రతికారండి. అప్పుడు ఎప్పుడైతే బ్రతికారో వారి తల్లిదండ్రులు వారి పిల్లలు ఏం చేశారన్నప్పుడు అదే నేర్చుకోవడం ప్రారంభించారు. కనుక మనం ఎలా ఉండాలి అన్నప్పుడు, ఇదిగో చిన్నప్పుడే బాలుడిని గద్దించండి. గద్దించినప్పుడు వాడు మారతాడు, వాడి యొక్క మూఢత పోతుంది. యవ్వన కాలానికి వచ్చేసరికి ఏమైపోతాడు? ఏమండి, యవ్వన కాలానికి వచ్చేసరికి ఏమైపోతాడు? ఒక మాట చూస్తారా? మంచి మాట చూడండి. ప్రస్తుతానికి చేదుగానే ఉంటుంది, కానీ చివరికి వెళ్ళేసరికి తీపిగా మారిపోతుందండి. తేనంతా తీపిగా మారిపోతుంది మన జీవితాలు. అండ్ ఒక మాట చూడండి, 1 యోహాను పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం. చిన్నపిల్లలారా, మీరు తండ్రిని ఎరిగి ఉన్నారు కనుక మీకు వ్రాయిచున్నాను. తండ్రులారా, మీరు ఆది నుండి ఉన్నవారిని ఎరిగిన వారు కనుక మీకు రాయిచున్నాను. యవ్వనస్తులారా, మీరు బలవంతులు, దేవుని వాక్యము మీ యందు నిలిచిచున్నది, మీరు దుష్టుని జయించి ఉన్నారు. ఏమండి, జయించామా మనం? యవనస్తులు బలవంతులు అంటున్నాడు, దుష్టిని జయించామంటున్నారు, పాపాన్ని జయించామంటున్నారు. మనం జయించామా అండి? పాపానికి జయించామా మనం? ఏమండి, సులువుగా చిక్కులు పెట్టే పాపంలో చిక్కులు పడిపోయి ఉన్నామా? మనం ఆలోచించుకోవాలండి. తల్లిదండ్రులైన వారు ఆలోచించాలి. తమ పిల్లలను దేవుని మార్గంలో చిన్ననాటి నుండి పెంచుతున్నప్పుడు వాడి యొక్క మూఢత పోయి కొద్ది కాలానికి వచ్చేసరికి ఎలా మారిపోతారు అన్నప్పుడు ఈ యొక్క సంఘం ద్వారా కావచ్చు, ఈ యొక్క స్థలం ద్వారా కావచ్చు, మీరేదైతే నేర్చుకుని యవనస్తులుగా దేవుని కొరకు పట్టబడి ఈ సంఘానికి ఇప్పుడు ఏదైతే పునాదులుగా స్తంభాలుగా మీరు ఏదైతే ఉన్నారో, మీ యొక్క ప్రవర్తనను పుణుకుపుచ్చుకున్న మీ కుమారులు కూడా భవిష్యత్తు తరాల్లో ఎలా ఉంటారండి? ఏమండి, ఎలా ఉంటారు అంటే స్తంభాలుగా మారిపోతారండి. ఏమంటే ఈరోజు ఎగ్జామ్ రాసేవారు, దేవుని మాటలను నేర్చుకునేవారు ఎంతమంది ఉన్నారండి మన సంఘంలో? అంటే ఎంతోమంది ఉన్నారు. ఏమంటే అలా ఉండడం తప్పే అండి? అంటే చాలామంది తెలియక ఏంటంటే వాక్యం నేర్చుకోవడము అంటే అది ఏమనుకుంటున్నారంటే, అంటే వాక్యం నేర్చుకున్నావు కదా, చాలామంది ఎలా మాట్లాడతారంటే చాలా ఎటకారంగా మాట్లాడతారు కదండి. వాక్యం నేర్చుకున్నావు కదా, మరి ఎక్కడ పెడతావు కుంపట అంటారు. అంటే వాక్యం నేర్చుకున్న వెంటనే ఇప్పుడు ఏదైతే నువ్వు చేసావో పలానా ప్రాంతంలోనికి వెళ్ళిపోయి ఏం చేయాలి? ఏదో కుంపట పెట్టేయాలి, వాళ్ళు ఏదో ఇస్తారు, ఇదేదో చేస్తారు, ఏదో అయిపోవాలి, ఏదేదో చేసేయాలి, ప్రజలపై అధికారంగా ఉండాలి అని వాళ్ళు ఆలోచిస్తారు. వీడు తెలియని వయసులో, పసి వయసులో వాడిలో ఆలోచనలు మెదిలిస్తూ ఉంటారండి. చాలా మామూలు కాదండి. పసి వయసులోనే వాడి యొక్క అధికారాలకు, వాడికి వచ్చే ఆలోచనలు ఎక్కడి నుంచి వస్తాయి అన్నప్పుడు పాపం వాడు ప్రేరేపితుడు అవ్వడండి. అబ్షాలోమును పాడు చేసింది ఎవరు? అంటే అబ్షాలోము యవనస్తుడు కదా, అబ్షాలోమును పాడు చేసింది ఎవరు? చుట్టూ ఉన్నవారే. బాబు, నీ అంత గొప్పగా ఎవడో మాట్లాడలేరు బాబు అన్నాడు అంతే. అవునా, నా తండ్రైనా దావీదు సరిపడా? అబ్బా, దావీదేం సరిపోతాడు బాబు నీ యొక్క మాటలకి? నువ్వు ఎంత చక్కగా మాట్లాడుతున్నప్పుడు దావీదు సరిపోతాడా? దావీదు ఒక మూలకరాడయ్యా నీ ముందు, కనుక నువ్వు కూడా పెట్టేయి, వేరే దిక్కు నువ్వు పెట్టేయి. అప్పుడు ఏం చేశాడు? దావీదుని ఎదిరించాడు. దావీదుని ఎదిరించి ఏమండి చివరికి ఏమైపోయింది? అబ్షాలోము బ్రతుకు
చీకటిగా మారిపోయిందండి. కనుక ఏం చేయాలన్నప్పుడు వాక్యం నేర్చుకోవడం అంటే అదేదో అనుకోకండి, ప్రిన్సిపల్ అయిపోవాలి, ఇదేదో అయిపోవాలి. చాలామంది ప్రిన్సిపలా అంటున్నారు. అంటే ఎలా, మీరు చాలాసార్లు వినే ఉంటారు, ఎవరైనా డిబిటేచ్ రాశారనుకోండి, ప్రిన్సిపలా, లేకపోతే కోఆర్డినేటరా అంటే ఇదే వాక్యాన్ని ఎందుకు నేర్చుకుంటున్నాం మనం? ఏమంటే కోఆర్డినేటర్ కోసమా, లేకపోతే సంఘంలో అధికారం కోసమా? చాలామందికి అర్థం కాలేదండి. వాక్యాన్ని ఎందుకు నేర్చుకుంటున్నాం అన్నప్పుడు తెలుసా, వాక్యాన్ని మనం ఎందుకు నేర్చుకోవాలో తెలుసా? ఏమండి నీకు ఒక వీడియో పంపించాను చూడండి. వాక్యాన్ని మనం ఎందుకు నేర్చుకోవాలి ఏమండి? వెనక నుంచి పెట్టండి కొంచెం, ఒకసారి ఆగినానా. ఏమండి, మోదవలస 40వ అంతర్జాతీయ లేఖనాల పరిశోధన సదస్సు మీ అందరికి తెలుసు. అక్కడ జరిగిన సందర్భం కూడా చాలామందికి తెలుసు. తెలియని వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చూపిస్తున్నాను. అంటే 40వ అంతర్జాతీయ లేఖనాల పరిశోధన సదస్సులో అండి ఒక వృద్ధుడు కనబడుతున్నాడు మీకు ఈ పక్కన లెఫ్ట్ సైడ్. ఏమండి ఒక వృద్ధుడు ఏం చేశాడు అన్నప్పుడు అతనికి వయసు ఎంతండి? ఏమంటే 79 సంవత్సరాలు అంట. అంటే 79 సంవత్సరాలప్పుడు మోదవలస సెమినార్కి వచ్చాడు. సెమినార్లో 5 రోజులు గడిపాడు. పాపం ఉదయం అంతా క్లాసులు విన్నాడు. ఏదేదో ప్రాంతాల నుంచి వచ్చాడు. ఎంతో కష్టంతో నిలబడ్డాడు. ఏమంటే దేవుని మాటలను ఏం చేశాడు? చక్కగా నేర్చుకున్నాడండి. నేర్చుకుని ఏం చేశాడు తెలుసా? అంటే 17వ తారీఖు దేవుని యొక్క మాటలకు సంబంధించిన పరీక్షకుని రాయడానికి పూనుకున్నాడండి. ఏమండి వినడానికి ఆనందం వేయట్లేదా? ఏమంటే వినగానే ముసలి వ్యక్తి అంటే ఆ వయసులో చాలామంది ఏమంటారు, అంటే మూర్ఖులైన వారు ఎలా మాట్లాడతారంటే, అంటే ఆ వయసులో ఏం చేస్తాడని ప్రిన్సిపల్ అవుతాడా? ఏమంటే ఆ వయసులో కోఆర్డినేటర్ అవుతాడా? ఏమంటే ఆ వయసులో ఎందుకు నేర్చుకుంటున్నాడు వాక్యాన్ని? ఏమంటే ఆలోచించండి. ఆ వయసులో కాటికి కాలు చాపిన ఆ వయసులో దేవుని యొక్క మాటలను కానీ దేవుని యొక్క ఎగ్జామ్ను రాయవలసిన అవసరం ఏముంది చెప్పండి? అధికారం కోసమా? అంటే అతనికి అధికారం కావాలా? అధికారం ఉన్నా ఏం చేస్తాడు పాపం? అధికారం ఉన్నా ఏం చేస్తాడు? పోనీ ఒక ఆర్డినేటర్ ఇచ్చారనుకుంటే ఏం చేస్తాడు? ఏమంటే ఏం చేస్తాడు? దేనికి నేర్చుకుంటున్నాడు వాక్యం? ఏమండి మనమేంటి, నాకండి 30 సంవత్సరాలండి, నాకు కళ్ళు కనిపించవండి. అంటే నేను స్పీడ్గా రాయలేనండి. నేను 10th క్లాస్ ఎప్పుడో అంటే అంతా నాకు చదివేసి నేను చదివేసానండి. చదివిందో 10 సంవత్సరాలు అయిపోతుందండి 10th క్లాస్. అంటే ఇప్పుడు మాత్రం ఎగ్జామ్ మాత్రం రాయలేనండి. వాక్యాన్ని మాత్రం వస్తాను, వింటాను, రాసుకుంటాను తప్పించి ఎగ్జామ్ మాత్రం నేను రాయను అంటారండి చాలామంది. అని రాయొచ్చు కదంటే ఏంటోనండి నాకు గుర్తుండవండి, వచనాలు మాత్రం నాకు అసలు గుర్తుండవండి. అన్ని రెఫరెన్స్లు ఎలా గుర్తించుకుంటారండి? ఎందుకండి అంత కష్టపడ్డాం అన్నట్టు మాట్లాడతారు. ఈయనకి మీరు ఆలోచించండి, ఇన్ని ఏం చేద్దాం మనం? అంటే చూస్తే ఆనందం కలగట్లేదా మనకి? ఏమంటే ఈ వయసులో దేవుని మాటలు నేర్చుకోవడానికి ఎండలో కూర్చుని కష్టపడుతున్నాడు మాటల కోసం, కేవలం వినడానికి కాదండి. ఏమండి డబ్బులు ఎంతో తెలుసా? ఒక డీబీటీహెచ్ పరీక్షకి అయితే 4500. అక్కడ ఉండడానికి అయ్యే ఖర్చులు, ప్రయాణానికి ఖర్చులు, మరలా బయట ఖర్చులు, ఇవన్నీ ఖర్చులను భరించి వృద్ధాప్యంలో 79 సంవత్సరాల వయసులో వచ్చి ఎగ్జామ్ రాస్తున్నాడు. ఏమంటే నిజంగా మనల్ని గురించి మనం ఆలోచించుకున్నప్పుడు ప్రియులారా, ఏమంటే మనం కానీ రాయలేదనుకోండి, ఇంకా నేనేం మాట్లాడలేనండి. అంటే ఇంతగా చేశాడా ఏంటి? ఇలాంటి వారిని చూస్తే దేవుడు ఏం చేస్తాడు? ఆనందంతో తబ్బిబ్బైపోతాడండి. దేవుడు చాలా ఆనందంతో నిండిపోతాడు. నేను చెప్పాను కదా, ఎందుకు వాక్యాన్ని ఈ వయసులో కూడా నేర్చుకోవాలో తెలుసా? అసలు వాక్యాన్ని ఎందుకు నేర్చుకోవాలో తెలుసా? ఒక మాట చూద్దాం. యెహోషువ గ్రంథము, ఇది చెప్పి ముగిస్తానండి, క్షమించండి, 10 నిమిషాలు ఎక్కువైంది. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనం. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయం 7వ వచనం. అయితే నీవు నిబ్బరము కలిగి జాగ్రత్త కలిగి బహుధైర్యముగా ఉండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అందంతటి చెప్పున చేయాలి. నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించినట్లు నీవు దాని నుండి కుడికి కానీ ఎడముకు కానీ తొలగకూడదు. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీ బోధింపక తప్పిపోకూడదు.
దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీ జాగ్రత్త పడినట్లు దివారాత్రము దానిని ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించెదవు. అంటే దేవుని కొరకు, దేవుని సేవలో నువ్వు చక్కగా ప్రవర్తించాలి అంటే నీకేం కావాలి? వాక్యాన్ని ధ్యానించాలి, లేఖనాలను పరిశోధించాలి. లేఖనాల్లో పరిశోధించినప్పుడు ఆ మాటలను నేర్చుకోవాలి. నేర్చుకోవడమే కాకుండా ఆ ఎగ్జామ్స్ ఎప్పుడైతే ఎగ్జామ్స్ రాయడం నేర్చుకోవడం కదా ఎగ్జామ్స్ రాయడం నేర్చుకోవడం కదా. ఎప్పుడైతే నువ్వు ఆ ధ్యానించడం మొదలు పెడతావో ఆ మాటలు నీ హృదయంలోనికి వెళ్తాయి. అప్పుడు నువ్వు ఎలా ఉంటావు? నువ్వు బాగుంటావు. నీ గర్భాన పుట్టిన కుమారులు కూడా ఎలా ఉంటారు? బలవంతుని చేతిలో బాణం అన్నాడు. బలవంతుని చేతిలో బాణములుగా యవనస్తులైన వారు మారిపోతున్నారు అంటే అది అంత ఆశీర్వాదం అండి. చాలా సందర్భాల్లో మనం ఏంటంటే అన్నిట్లు వేరే వీటికి మనం అలవాటు పడిపోయి ఒక బోధకు అలవాటు పడిపోతామండి. ఇంకో వచనం ఏదన్నా చూపించినప్పుడు అలాంటి వచనాలు వినడానికి మనం ఆసక్తి చూపం. అలాంటివి అన్నప్పుడు వాగ్దానంలో వచనాలు వచ్చాయనుకోండి, నేను నీకు తోడై ఉండును అన్న మాట మనకు నచ్చదు కొంచెం. ఎందుకన్నప్పుడు తాతయ్య గారు చాలాసార్లు ఏమంటారు, ఆ వాగ్దానాలను మీరు తీసుకోకుండా, ఆ మాటలు మీరు తీసుకోకుండా ఆయన వేరే ఉద్దేశంతో చెప్పాడు. మీరు చేసే వాగ్దానాలకు, ఆచారాల గురించి చెప్పాడు. కానీ ఆ మాటలను మనం ఆలోచించినప్పుడు ప్రియులారా, దేవుని కొరకు బ్రతికే వారికి వచ్చే ఆ యొక్క మేలు ఏవైతే ఉందో అవన్నీ దేవుడు ఏం చేస్తాడంటే మేలును దాచి ఉంచుతాడు. తన పిల్లలు తన యొక్క అది డైనింగ్ హాల్ చుట్టూ ఎలా ఉంటారన్నప్పుడు ఒలీవ చెట్ల వలె ఉంటారని ఎన్నో మాటలు రాశాడండి. మేలు పొందినవాడు, దేవుని చేత మేలు పొందినవాడు, దేవుని చేత కృప పొందినవాడు, అతని కుటుంబం ఎలా ఉంటుంది అని మనం ఆలోచించినప్పుడు ప్రియులారా చాలా ఉన్నతంగా ఉంటుంది. ఎలా ఉంటుంది? చాలా మహిమకరంగా ఉంటుంది. కనుక ఈ మాటలన్నీ గుర్తుంచుకోండి. వాక్యాన్ని ఎందుకు నేర్చుకోవాలి? మనం భూమి మీద చక్కగా ఏ విధంగా ప్రవర్తించాలో మనకు తెలియాలంటే వాక్యాన్ని నేర్చుకోవలసిందే. అది ఎవరైనా వృద్ధాప్యంలో ఉన్నవారే నేర్చుకుంటున్నారంటే మనం ఒక చిన్న మాట చూపించేసి మీకు చూపిస్తానండి. తీతుకు రాసిన పత్రిక చూడండి. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము. తిమోతి గారి గురించి మనం స్టార్ట్ చేసాం కదా, ఈ మాటతో నేను ముగిస్తానండి. తీతుకు గారికి కూడా పౌలు గారు రాస్తూ 2వ అధ్యాయము, తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 7వ వచనం చూడండి. పరపక్షముందు వాడు మనల్ని గూర్చి చెడు మాట ఏదియో చెప్పనేరక సిగ్గుపడినట్లు అన్నిటి యందు నిన్ను నీవే సత్కార్యముల విషయమై మాదిరిగా కనపరుచుకొనుము. మనల్ని వేలెత్తి చీపిన వాడు ఏమనుకోవాలి? సిగ్గుపడాలి మనల్ని చూసి. మన ప్రవర్తన ఎలా ఉండాలి? అంత కరెక్ట్గా ఉండాలి. యేసుక్రీస్తు వారిని నిలబెట్టాడండి. యేసుక్రీస్తు వారిని నిలబెట్టి పాపం ఆయన ఇది చేశాడు, అది చేశాడు, ఇది చేశాడు అని ఎన్ని చేసినా చివరికి ఏం చేశారు? నేరస్థాపన చేయలేకపోయారండి. అప్పుడు యేసుక్రీస్తు వారే అన్నారు, నువ్వు దేవుని కుమారుడు అంటే పాపం వీళ్ళు ఎలాగో పాపం చాలా తిప్పలు పడిపోయారు. అప్పటి వరకు మాట్లాడలేదు అనుకోండి. ఆ మాట కూడా యేసుక్రీస్తు వారి మీద మోపిన నేరాలన్నీ నిజాలు కావు. వాటితో యేసుక్రీస్తు వారిని సిలువే వేయలేరు. కానీ యేసుక్రీస్తు వారు అప్పటి వరకు మౌనంగా ఉన్న ఆయన నోరు తెరిచి ఏమన్నాడు? వాళ్ళ మాటలు తట్టుకోలేక ఏమన్నాడు చివరికి? అవునరా బాబు మీరు అన్నట్టే అనేసాడు. మనకు సాక్ష్యాలతో సంబంధం ఏంటి అని చెప్పేసి ఏం చేశారు? సిలువ వేశారు. యేసుక్రీస్తు వారి మీద వేసిన నేరస్థాపన అనేది ఎలా ఉంది? నిరూపించలేకపోయారు. కనుక ఒక తిమోతి గారి యవ్వనంలో ఆయన యొక్క ప్రవర్తన ఎలా ఉంది? పరపక్షమందుండు వాడు మనల్ని చూసి చెడుగా మాటలు చెప్పడానికి కూడా సిగ్గుపడేంతగా ఆ మాట ఉందండి. కనుక మనం ఈ విషయాలన్నింటిని మనసులో ఉంచుకొని యవ్వన కాలంలోని దేవుని కాడి ఎత్తుకుని ఆయన కొరకు బ్రతకాలని కోరుకుంటూ నా మాటల ద్వారా ముందుగా నన్ను నేను హెచ్చరించుకుంటూ మీ అందరినీ ఈ జ్ఞాపకం చేస్తున్నానని ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని అతి మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన ఉన్నతమైన నామమును కొందరం నాయన. తండ్రి, నీ గ్రంథంలో నుండి మీరు చెప్పమన్న మాటలను తండ్రి
తండ్రి కొద్ది నిమిషాలు మేము అందరం కలిసి ఆలోచించాం తండ్రి. వాటన్నిటినీ సాత్వికమైన నిర్మలమైన మనసుతో వారు తీసుకోవడానికి మేము కూడా మన తండ్రి మా ప్రవర్తనలో యవన కాలంలో దేవుని కొరకు తండ్రి భవిష్యత్తులో ఈ సంఘం ద్వారా తండ్రి నానా విధములైన జ్ఞానం తండ్రి అనేకులుగా మేము వెళ్ళడానికి తండ్రి ఉండడానికి ప్రేమ కలిగి మేమందరము కూడా ప్రేమ కలిగి సంఘంలో నడుచుకోవడానికి మీ కృపను అనుగిస్తారని వేడుకుంటూ ఈ ప్రార్థన మీ కుమారుడు మా రక్షకుడైన మా అన్నయ్యని ఈశ్వర అతి పవిత్రమైన నామంలో మీకు సమర్పించి అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.